శ్రీమాత్రే నమః. మేఘం లేకుండా వర్షించినట్టు ఉన్నట్టుండి స్నేహితులు బంధువులు మీ ఇంటికి వస్తున్నాం సాయంత్రం అని అంటారు. సరే పాపం మన మీద ప్రేమతోనే కదా వాళ్ళు వచ్చేది, సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పుడు ఏదన్నా చేద్దాము అనుకుని సరే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఏదైనా సృష్టించుకోవాలి. అలా అని చూస్తే ఒక క్యారెట్, ఓ బంగాళదుంప అని అటుకులు కనపడ్డాయి. ఇంకా చాలు మనకి వంటింట్లోకి వెళ్ళిపోయి ఒక బాణలు పెట్టి దాంట్లో 2 స్పూనులు నూనె వేసి ఒక స్పూను శనగపప్పు, ఓ స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, అవి తర్వాత ఒక గుప్పెడు దాకా వేరుశనగపప్పు, అవి కొంచెం పంటికి పడుతుంటే బాగుంటాయి. ఇవి ఇలాగా వేగుతూ ఉండగానే ఈ ఒక పెద్ద కప్పుడు అటుకులు తీసుకొని వాటిని 1-2-3 సార్లు కడిగి ఓ చిల్లులు పళ్ళెలు లాంటి గిన్నె దాంట్లో వేసి దాని మీద ఉతక్క నీళ్లు చల్లేసి ఉతక్కంటే కొంచెం తడిగా ఉండేట్టుగా నీళ్లు పోసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఇట్లాగా ఈ తిరగమాత అంతా వేగింది కదా, ఈ వేగిన మీద దాని మీద ఒక 4 పచ్చిమిరపకాయ చీల్చి వేసి 2 రెబ్బలు కరివేపాకు తీసుకొచ్చి దాని మీద వేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇలా తీసి పెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇలా వేసుకొని దాన్ని పైకి కిందకి బాగా కలిపితే ఈ పచ్చిమిరపకాయలు తర్వాత ఇప్పుడే ఉప్పు కూడా వేసేసాను. ఈ ఉప్పు, కారము, ఈ తిరగమాతలో ఉండే పోపు రుచి అంతా కూడా ఈ అటుకులకు కూడా బాగా పడుతుంది. దీనికి ఆల్రెడీ కొంచెం తడిగా ఉంటుంది కనుక ఎక్కువసేపు దీన్ని మనం పొయ్యి మీద పెట్టగలం. ఒక 2-3 సెకండ్లు ఉంచితే చాలు. ఇప్పుడే చిన్న అల్లం ముక్క కూడా తరిగి వేశాను. తర్వాత ఇప్పుడు క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్ పై తొక్కు తీసేసి ఇలాగా గ్రేటర్తో దాన్ని తురిమి ఈ అటుకుల మీద వేసాను అన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది కదా, రంగురంగులుగాను. ఈ క్యారెట్ మనకు శరీరానికి మంచిది, చూడడానికి బాగుంటుంది. ఏదో రకంగా మనం క్యారెట్ ఆహారంలో తీసుకోవడం అనేది మనకి చాలా మంచిది. డైరెక్ట్గా క్యారెట్ కూర చేస్తే పిల్లలు తినరు, ఇలా తురిమి కూర చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ తురిమిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప కూడా ఉంది కదా, ఆ బంగాళదుంప కూడా సగమే చెక్కు తీశాను. ఆ సగాన్ని పట్టుకొని దీన్ని మళ్ళీ బంగాళదుంపను కూడా తురివాను. ఈ సగం బంగాళదుంప దీని ఇంకొక 2 వంకాయలు కలిపి ముక్కలు చేసుకుంటే రేపటి కూర అయిపోతుంది నాకు. సో అదేం వేస్ట్ అవుతుంది అనమాట, సగం పాడి అయిపోతుందేమో అని భయం లేదు, చేసేసుకోవచ్చు. ఇలాగా బంగాళదుంప కూడా తురివి బంగాళదుంపలు కూడా చూసారా, మనం ముక్కలుగా వేసామనుకోండి ఆ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా తురిమి వేసుకుంటే ఇట్టే మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అల్లం వేసాము, క్యారెట్ వేసాము, బంగాళదుంపలు కూడా వేసాము. సరే ఈ 3 వేసిన తర్వాత దీన్ని గరిటెతో బాగా కలుపుకొని ఇవన్నీ కలిసిపోవాలన్నమాట. క్యారెట్, బంగాళదుంప, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వీటికి బాగా పట్టిన తర్వాత కొత్తిమీర కొంచెం ఒక గుప్పెడే వేసాను. కొత్తిమీర బాగానే పడింది. కొత్తిమీర వేసి దాన్ని కూడా నేను కొత్తిమీర, కరివేపాకు, ములక్కాడలు ఏం చేస్తానంటే మనం కూరలు తెచ్చుకోగానే శుభ్రంగా ఒక పొడిగుడ్డ మీద కడిగి ఆరబెట్టేసి దాన్ని చిన్న ముక్కలు చేసి కొత్తిమీరని ఒక కవర్లో పెట్టేసుకుంటాను అనమాట. అలాగే కరివేపాకు, ములక్కాడలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కని దాని మీద ఈ పోపులో ఉన్న అటుకుల మీద వేసాను అన్నమాట. ఇప్పుడు కారకారంగా ఉంది, పుల్లగాను, ఇది ఉప్పుగాను, అన్ని ఉప్పు, కారము, పులుపు చక్కగా సరిపోతాయి. దీన్ని 1 నిమిషం పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే క్యారెట్లోను మరి బంగాళదుంపలోను కొంచెం పచ్చిదనము, తేమ ఉంటుంది కదా, ఆ వేడికి అవి సరిపోతుంది. దీన్ని ఇలా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని మన స్నేహితులు వచ్చేటప్పుడు రెడీ. ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఇది తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు రుచికరమైనటువంటి రెసిపీ.